శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రాబోయే 5 రోజులు కూడా మీ ఆత్మను అక్షరాల కదిలించబోతున్నాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోతున్న 5 రోజుల్లో మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేయగల అదృశ్య మహాశక్తి దాగి ఉంది. మీరు కలలో కూడా ఊహించని సరికొత్త మార్పులు మీ ముందుకు స్వయంగా కదిలి రాబోతున్నాయి. ఎందుకు అంటే ఈ రోజు నుంచి రాబోయే 5 రోజుల్లో కూడా విశ్వంలో ఏర్పడుతున్న గ్రహాల యొక్క స్థితి మామూలుది కాదండి. సృష్టిని శాసించే సర్వోన్నత శక్తులు యుగాల క్రితమే లెక్కించబెట్టిన అద్భుతమైన క్షణమండి ఇది. ఈ బ్రహ్మాండంలో సమస్త దివ్య శక్తులు ఒక్కసారిగా ఏకమయ్యే అరుదైన గడియ అండి ఇది. ఎవరో ఒక ప్రత్యేకమైన అదృష్టవంతుల కోసం ఈ బ్రహ్మాండ యోగం వచ్చింది. ఆ వ్యక్తి మరెవరో కాదండి, సాక్షాత్తు మీరే. అవునండి, ఈ రాబోయే 5 రోజుల్లో కూడా మీ జీవితం ఒక సరికొత్త మలుపు తీసుకోబోతుంది. అయితే ఈ ప్రయాణంలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. దానితో పాటు ఒక శక్తివంతమైన హెచ్చరిక కూడా నిక్షిప్తమై ఉంది. మిథున రాశి వారు ఒక్క క్షణం గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఎన్నో నిందలు భరించి ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా పోరాటం చేసి నమ్మిన వారి చేతుల్లోని ద్రోహానికి గురై కేవలం ధర్మం కోసమే నిలబడిన మీకు ఇప్పుడు మీరు ఊహించని అత్యున్నత గౌరవం, శాశ్వత విజయం లభించబోతున్నాయి. ఇప్పుడు మీ అంతరాత్మలో ఒక బాధాకరమైన ప్రశ్న మిమ్మల్ని తొలుస్తూ ఉండవచ్చు. నేను అందరికీ మంచి చేశాను, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకున్నాను, ఎవరికి ఏ రోజు అపకారం తలపట్టలేదు, మరి నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నన్ను గుడ్డిగా నమ్ముకున్న వాళ్ళే నన్ను ఎందుకు ఒంటరిని చేస్తున్నారు? నా వెనకాల నాపై లేనిపోని నిందలు మోపుతూ ఉన్నారు. నా కన్నీళ్లు, నా బాధలు ఇంకెప్పుడు తొలగిపోతాయి అని మీలో మీరు కిమిలిపోతూ ఉంటారు. ఒక క్షణం ప్రశాంతంగా ఆగండి. ఇన్నాళ్లుగా మీ మనసును తొలిచేస్తూ ఉన్న ఆ ప్రశ్నలన్నింటికి కూడా అసలు సమాధానం ఏంటో, మీ జీవితంలో ఇప్పుడు ఏం జరగబోతుందో నేను స్పష్టంగా అయితే వివరిస్తానండి. శ్రద్ధగా వినండి. ఈ విశ్వంలో ఒక బలమైన నియమం ఉంది. మనిషి యొక్క ప్రవర్తనను, అతని భవిష్యత్తును కాలగతి పూర్తిగా శాసిస్తూ ఉంటుంది. ఈ రోజు మీ రాశ్యాధిపతి అయిన బుధుడు మీకు పూర్తి అనుకూల స్థానంలో సంచరిస్తున్న దేవగురు బృహస్పతి మరియు జగన్నాథుని కృప అన్నీ కలిసి ఒకే అద్భుతమైన శక్తి రూపంలో మీ ముందుకు వస్తున్నాయి. ఇక మిథున రాశి వారు సాధారణంగా బాహ్య విషయాలపై, లౌకిక సుఖాలపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. కానీ గడిచిన కఠినమైన బాధాకాలం మిమ్మల్ని పూర్తిగా ఒక ఉన్నత స్థాయి మానసిక పరిపక్వత వైపు నడిపించింది. మీకు తెలియకుండానే మీరు దైవ బలాన్ని నమ్మడం, కష్టకాలంలో ఆ సర్వేశ్వరుడిని తలుచుకోవడం ప్రారంభించారు. ప్రార్థనలు, నిత్య ధ్యానం మీ జీవితంలో ఒక భాగమైపోయాయి. ఈ ఆగస్టు చివరి వారం నుంచి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మరింత లోతుగా మిమ్మల్ని నడిపించి మీ జీవితానికి సరైన దిశను చూపించబోతుంది. ఈ యోగాన్ని మరింత శక్తివంతంగా మార్చే మరో ముఖ్యమైన అంశం మీ వృత్తి, సాంకేతిక రంగం అండి, మరియు దూర ప్రాంత ప్రయత్నాలకు సంబంధించినది. చాలా కాలంగా నత్తనడగ్గా సాగుతూ మధ్యలోనే నిలిచిపోయిన పనులు, మీ బంధాలలోని చిక్కులు మరియు ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి గత కొన్ని నెలలుగా మీరు పగలు రాత్రి తేడా లేకుండా తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి సానుకూల ఫలితం కనిపించక తీవ్రమైన నిరాశ చెందారు. ఆ సమస్యలన్నిటికీ కూడా ఎప్పుడు తెరపడబోతుంది? ఆ రహస్యం ఏంటో త్వరలోనే మీకు తెలుస్తుందండి. కానీ మిథున రాశి వారికి ఈ రోజులు మీ జీవితాన్ని ఒక సరికొత్త శిఖరానికి తీసుకువెళ్ళి అద్భుతమైన గాలి లాంటిదండి. ఒకవైపు మీ గతం నుంచి మా నమ్మక ద్రోహాలు చేసిన మోసాలు, ఎదుటివారు వేసిన అపనిందలు, ఒంటరితనం మిమ్మల్ని అణగద్రొక్కాలని చూసిన ఆ స్వార్థపరులందరూ కూడా మీ కళ్ళ ముందే ఉన్నారు. మరోవైపు మాత్రం మీ ఉజ్వలమైన భవిష్యత్తు మీకోసం వేచి చూస్తూ ఉంది. మీరు కన్న స్వతంత్ర ఆశయాలు, మీ నిజాయితీకి దక్కాల్సిన శాశ్వత గౌరవం, ఈరోజు మీరు మీ గుండెల్లో గట్టిగా దాచుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరే సువర్ణ సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మీరు ఏ వైపు నిలబడతారు అనేది. భయం వైపా, లేదంటే మీ ఉజ్వల భవిష్యత్తు వైపా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రయాణాన్ని అలాగే కొనసాగించండి. అసలు ఆట ఇప్పుడే మొదలవుతుందండి. గత కొంతకాలంగా మిథున రాశి వారు ఏదో ఒక తీవ్రమైన గుండె కోతను లోపల అనుభవిస్తూనే ఉన్నారు. పైకి అందరికీ చాలా గంభీరంగా, ఏ బాధ లేనట్లుగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం జరిగిన మోసాలను, అవమానాలను, ఆర్థిక సమస్యలను తలుచుకుంటూ ఒంటరిగా కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు. కొందరి జీవితాల్లో ఎంత కష్టపడి శ్రమించినా ధనం నిలకడ లేకుండా అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు. మరికొందరు సంబంధాలలో అందరినీ కలిపి ఉంచాలని ఎంతో ప్రయత్నిస్తే చివరికి వారే విడిపోయి మీపై నిందలు మోపుతూ ఉన్నారు. ఇంకొందరైతే తమ భవిష్యత్తు ఏమైపోతుందోనని తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. సమాజంలో తమకు తగ్గాల్సిన న్యాయం జరగడం లేదని, తమ అదృష్టం పూర్తిగా చేజారిపోయిందని మదన పడుతూ ఉన్నారు. కానీ ఇక ఎవరు నిజమైన వారో, ఎవరు స్వార్థపరలో పూర్తిగా ముఖం బద్దలు కొట్టుకుని నిజం బయటపడే సమయం కూడానండి ఇది. మిథున రాశి వారు ఇప్పటి వరకు ఎంతో మందిని గుడ్డిగా నమ్మారు. ప్రతి ఒక్కరిని తమ సొంత మనుషుల్లాగా భావించి మోసపోయారు. కానీ ఈ కష్టకాలంలో ఎవరు నిజంగా మీ వెనకాల నిలబడ్డారు, ఎవరు మధ్యలోని ముఖం చాటేసి దూరమయ్యారో మీ కళ్ళతో మీరే స్పష్టంగా చూశారు. ఈ ఆగస్టు చివరి నాటికి ఈ నిజం మరింత స్పష్టంగా, నిర్మోహమాటంగా బయటపడబోతుంది. మంచి మనసున్న నిజమైన వాళ్ళు మాత్రమే మీ జీవితంలో శాశ్వతంగా నిలుస్తారు. మిమ్మల్ని మోసం చేసిన స్వార్థపరులు మీ జీవితం నుంచి వారందటి వారే దూరం అవుతారు. మీరు వారిని ప్రత్యేక
ప్రత్యేకంగా బయటకు తరమాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇది చూడటానికి కొంత బాధకరమైన ప్రక్రియలాగా అనిపించినప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం ఇది మీ జీవితానికి అపారమైన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ చుట్టూ తక్కువ మందే ఉన్నప్పటికీ నమ్మకమైన వాళ్లతో మాత్రమే ప్రశాంతంగా ఉండటం మీకు నిజమైన నెమ్మదిని ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఎవరి మాటలు వినాలో, ఎవరి మాటలు అస్సలు పట్టించుకోకూడదో మీ అంతరాత్మ స్వయంగా మార్గదర్శనం చేస్తుంది. ఈ అద్భుతమైన స్పష్టతే మీ జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పునకు ప్రధాన కారణమవుతుంది. కాబట్టి మీ రాశ్యాధిపతి బుధుడు మొదటి 3 స్థానాలలో వేగంగా సంచరిస్తున్న ఈ తరుణంలో మీ సహజమైన సంభాషణ నైపుణ్యాలపై గట్టిగా ఆధారపడండి. మీ ఆలోచనలను స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తపరిచే సామర్థ్యం మీ సమయంలో కుటుంబం మరియు వృత్తిపరమైన క్లిష్టమైన సమస్యలను చిటికలో పరిష్కరిస్తుందండి. అలాగే వ్యక్తిగత ఆందోళనను పూర్తిగా అదుపులో ఉంచుకోండి. నెల ప్రారంభంలో కుజుడు మీ మొదటి ఇంట్లోనికి ప్రవేశించడం వల్ల మీలో తీవ్రమైన దూకుడుగా ఉండే శక్తి పెరుగుతూ ఉంటుంది. అనవసరమైన గొడవలను నివారించడానికి, మీ సమగ్ర శక్తిని మరియు మానసిక ఏకాగ్రతను కాపాడుకోవడానికి ఈ తీవ్రతను మంచి శారీరక వ్యాయామం లేదంటే సృజనాత్మకత పనుల వైపు మళ్లించండి. మరోవైపు ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి మీ 2వ ఇంట్లో సంచరిస్తుండటం వల్ల ధన సంపాదనకు, కుటుంబ ఐక్యతకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక అంతరాత్మను నమ్మండి. మెరుగైన దీర్ఘకాలిక ఆదాయ అవకాశాలను చర్చించడానికి మీ ఉన్నతమైన మాట తీరును ఉపయోగించుకోండి. అయితే ఈ దశమ స్థానంలో కొనసాగుతూ ఉన్న వక్రశని మీ వృత్తిపరమైన ఓపికను పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి కెరియర్లో ఉంటూనే పురోగతి సాధించాలని ఎప్పుడు కూడా తొందరపడకండి. బదులుగా కాలక్రమేణా మీ కష్టార్జితమైన అధికారాన్ని, ప్రతిష్టను కాపాడుకోవడానికి క్రమశిక్షణతో కూడిన స్థిరమైన కృషిపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టండి. అయితే ఇక్కడ ఒక బలమైన హెచ్చరిక కూడా దాగి ఉందండి. ప్రతి మార్పుతో పాటు ఒక కఠినమైన అగ్ని పరీక్ష కూడా వస్తూ ఉంటుంది. ఆ అగ్ని పరీక్ష ఈ రోజు మీ తలుపు తట్టబోతుంది. ఇప్పుడు మీరు దానికి తలుపు తీస్తారా, లేక ఇలాగే భయపడి బ్రతుకుతారా అనేది, మూలకు కూర్చుంటారా అనేది కూడా మీరు పూర్తిగా మీ నిర్ణయంపైనే, మీ మనోధైర్యంపైనే ఆధారపడి ఉంటుంది. సర్వోన్నత శక్తులు కలిసి వచ్చినప్పుడు మొదటగా జరిగేది ఒక పెద్ద అలజడి. సముద్ర మదనం చేసినప్పుడు మొదటి విషం పుట్టినట్లే ఈ ఆగస్టు 26 నుంచి 31 తేదీల మధ్య మిథున రాశి వారి మనసులో కూడా అలాంటి అంతర్గత పోరాటమే జరుగుతూ ఉంది. కానీ గుర్తుంచుకోండి, వస్తున్న కష్టాలు, ఎదురవుతున్న అవరోధాలు అన్ని పూర్తిగా తాత్కాలికమే. ఆ తర్వాత మీకు కర్మ ఫలదాత ఇచ్చే అమృతం తప్పకుండా లభిస్తుందండి. ఆ అమృతం ఈ చివరి రోజుల్లో చాలా త్వరలోనే మీ దగ్గరకు రాబోతుంది. దానికంటే ముందు ఇంకొక అత్యంత రహస్యమైన విషయం తెలుసుకోవడం ముఖ్యమండి. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు ఎప్పుడు విని ఉండని ఒక మహాసత్యం అండి ఇది. ఈ ఆగస్టు 26 నుంచి 31 తేదీల మధ్య వచ్చే ప్రత్యేకమైన రాత్రి మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగును నింపబోతుంది. అవునండి, ఇది ముమ్మాటికి నిజం. ఈ రాబోయే రోజుల్లో మీరు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే కొన్ని అద్భుతమైన శుభవార్తలను వినబోతున్నారు. ఈ 5-6 రోజులు కూడా మిథున రాశి వారికి అత్యంత ప్రత్యేకమైనది మరియు శక్తివంతమైనది. ఈ సమయంలో సంవత్సరాలకు ఒకేసారి వచ్చే ఒక అరుదైన మహాపురుష మరియు భాగ్యయోగం ఏర్పడుతుంది. ఆ అదృష్ట యోగం గురించి నేను ఇప్పుడు మీకు చెప్తున్నానండి. సృష్టికర్త ప్రతిదానికి ఒక కొత్త రూపంతో ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ ఆగస్టు చివరి రోజుల్లో కూడా మీ రాశ్యాధిపతి బుధుడు మరియు గురుగ్రహ అనుగ్రహం రూపంలో ఒక నూతన పునాది మీ జీవితంలో నిర్మించబడబోతుంది. కానీ ఈ ప్రారంభం మీరు ఊహించినట్లుగా బాహ్య ప్రపంచం నుంచి రాదండి. ఈ అద్భుతమైన ప్రారంభం మీలోని దృఢమైన సంకల్పంతో, మీరు మీ ఆలోచనలతో మొదలవుతుంది. మీ మనసులోకి అకస్మాత్తుగా వచ్చే ఒక లోతైన ఆలోచన ఈ రోజుల్లో మీ జీవితాన్ని శాసించబోతుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని భయంతో వదిలేయవద్దండి. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడూ మన మంచి కోసమే ఇలాంటి సంకేతాలని పంపిస్తూ ఉంటాడు. మరోవైపు మిథున రాశి వారికి ఈ కాలంలో దూర ప్రయాణాలు మరియు విదేశీ యోగం అత్యంత బలంగా మారబోతుంది. ఇది మీ ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార విస్తరణ కోసమైనా కావచ్చు, లేదంటే కుటుంబ అవసరాల నిమిత్తమో కావచ్చు. అయితే ఇప్పటి వరకు కొంతమందికి డబ్బు స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబ సమస్యల వల్ల, లేదంటే సరైన సమయం కుదరక విదేశీ అవకాశాలను కోల్పోయారు. ఇది మీ అర్హత లోపం వల్ల కాదు, కేవలం ఆ సమయం నడిచిన గ్రహాల ప్రతికూల ప్రభావమే. కానీ ఇకపై ఆ పరిస్థితి అనేది ఉండదండి. ఇక మీ రాశ్యాధిపతి బుధుడు మరియు ఇతర గ్రహాల అనుగ్రహంతో స్థిరాస్తి, ఇల్లు కొనుగోలు విషయాలు ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా చిటికలో సాధ్యమైపోతాయి. సొంత ఇల్లు కొనాలనుకుంటున్న మిథున రాశి వారికి ఈ ఆగస్టు 26 నుంచి 31 తేదీల మధ్య అత్యంత అనుకూలమైన గృహయోగం ఏర్పడుతుంది. మొదట మీ మనసులో ఒక చిన్న ఆలోచన పుడుతుంది. ఆ తర్వాత ఆ ఆలోచనను సాకారం చేసుకునే మార్గాలు మీ కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తాయి. చివరికి ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. భూమికి సంబంధించిన వ్యవహారాలలో కానీ, కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు కూడా సానుకూల పరిష్కార దిశగా కదులుతున్నాయి. పాత సమస్యలు, కుటుంబ ఆస్తి గొడవలు అన్నీ తగ్గి
తగ్గిపోయి శుభసూచకాలుగా ఉన్నాయి. మీకు చట్టబద్ధంగా చెందాల్సిన ఆస్తి భాగం ఖచ్చితంగా మీ చేతికి వచ్చే అదృష్టకరమైన అవకాశము ఉంటుంది. అలాగే ఈ కాలంలో వాహన యోగం కూడా మిథున రాశి వారికి చాలా బలంగా ఉంది. చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్న ద్విచక్ర వాహనం కానీ లేదంటే కారు కొనుగోలు ఇప్పుడు ఎట్టకేలకు సాధ్యమవుతుంది. ఇది మీ దైనందిన సౌకర్యానికి మాత్రమే కాదండి, సమాజంలో మీ ప్రతిష్టను గౌరవాన్ని కూడా విపరీతంగా పెంచుతుంది. ఈ స్థిరాస్తి మరియు వాహన యోగాలు మిథున రాశి వారి అస్థిరమైన జీవితానికి అత్యంత గట్టి స్థిరత్వాన్ని ఇస్తున్నాయి. ఇప్పటి వరకు తాత్కాలికంగా నేల మీద నిలకడలేనట్టుగా అనిపించిన మీ జీవితం ఇప్పుడు ఒక బలమైన పునాది మీద గట్టిగా నిలబడుతుంది. ఇప్పుడు మహా అక్షర యజ్ఞంలోనికి అడుగుపెట్టిన రెండో అద్భుతమైన శక్తి దైవ బలం గురించి మాట్లాడుకుందాం. మీ కర్మఫలం మరియు గురుగ్రహ కృప మధ్యలోని సాక్షాత్తు సర్వేశ్వరుని దివ్య శక్తి ఈ రాబోయే 5 రోజుల్లో మీ జీవితానికి ఒక బలమైన రక్షణ కవచంలాగా మారబోతుంది. మిమ్మల్ని ప్రతికూల దృష్టి నుంచి, చెడు శక్తుల నుంచి, నరదృష్టి నుంచి కూడా ఇది పూర్తిగా కాపాడుతుంది. కానీ భగవంతుని కృప ఎప్పుడు కూడా భక్తునికి ఉండే అచంచలమైన నమ్మకం ఉన్న చోటే సంపూర్ణంగా లభిస్తుందండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇదే: మీకు దేవుడిపై సంపూర్ణమైన నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా? మీరు పడుతున్న కష్టాన్ని మీరు బలంగా నమ్ముకుంటున్నారా? ఒకవేళ అవును అయితే మాత్రం ఈ రాబోయే ఆగస్టు 26 నుంచి 31 తేదీలు పూర్తిగా మీవేనండి, మీ విజయానివే. ఒకవేళ లేదు, నాలో నమ్మకం సడలింపిపోయింది అనుకుంటే మాత్రం ఆత్మవిశ్వాసాన్ని మీరే మళ్ళీ తెచ్చుకోవాలండి. ఎందుకు అంటే భవిష్యత్తులో మీకు రాబోయే గొప్ప సమయం అంతా కూడా కేవలం ఆ నమ్మకం వల్లే సాధ్యమవుతుంది. అలాగే ఈ ధనం మీ చేతికి వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తారనేది మీ జీవితాన్ని శాసించే అత్యంత కీలకమైన విషయం. ఆ డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ అహంకారానికి, అనవసరమైన ఆర్భాటాలకు, ప్రదర్శాలకు లేదంటే వృధా ఖర్చులకు అస్సలు వినియోగించకూడదండి. బదులుగా మీ మీద ఉన్న పాత అప్పులు తీర్చడానికి, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల చదువుల కోసం లేదంటే మంచి స్థిరాస్తి పైన పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తే ఈ ధనం జీవితాన్ని పూర్తిగా శాశ్వతంగా ఒక మహారాజులాగా మార్చేస్తుంది. అప్పుడు దేవుడిపై, మీ జీవితంపై మీకున్న నమ్మకం 100 రెట్లు పెరుగుతుంది. ఎంతటి గ్రహాల అనుకూలత ఉన్నప్పటికీ కూడాను దైవానుగ్రహం తోడు లేకపోతే పూర్తి ఫలితం దక్కదండి. కాబట్టి ఆగస్టు 26 నుంచి 31 తేదీల మధ్య మిథున రాశి వారు కొన్ని చిన్న అత్యంత శక్తివంతమైన నియమాలు పాటించాలి. మీరు పొందిన ప్రతి చిన్న మంచి విషయానికి, దొరికిన ప్రతి చిన్న సాయానికి మనసారా దేవుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. ఇది మీ మనసును, ఇల్లును పూర్తిగా సిద్ధి చేస్తుందండి. రోజు నలుగురికి చూపించాలనుకునే పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఇష్టదైవాన్ని మనసారా నమ్మి రోజు ఒకే సమయానికి దీపం పెట్టి ప్రార్థించడం చాలా ముఖ్యం. డబ్బు రూపంలోనే కాకపోయినా సరే మీ శక్తి కొద్దీ అన్నదానం, ఆకలితో ఉన్నవారికి లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయడం అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ దాన ధర్మాలు మీరు చేసే ప్రయత్నాలకు దైవ రక్షణ జోడించి ఆ ఫలితాన్ని మీ జీవితంలో స్థిరంగా నిలబడతాయండి. ఈ ఒక్క తప్పు చేయడం వల్ల మీ జీవితంలోనికి వచ్చిన ఈ మహాయోగం పూర్తిగా మారిపోతుందండి. మిథున రాశి వారికి రాబోయే గొప్ప యోగాలు, అదృష్టాలు అన్నీ కేవలం ఒకే ఒక ముఖ్యమైన అంశంపై ఆధారపడి ఉన్నాయి. అదే మీ ప్రవర్తన అణుకువ. మొదటి తప్పు అహంకారం పెరగడం అండి. నేను నా సొంత కష్టంతోనే ఇదంతా సాధించాను అనే అహంభావం మీలో ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణం నుంచే గ్రహాలు మీ నుంచి దూరం అవుతాయి. మీరు సాధించిన ప్రతి విజయం వెనుక దైవబలం ఉందనే సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. రెండవ తప్పు వచ్చేసి తొందరపాటు నిర్ణయాలండి. ఒక మంచి అవకాశము లేదంటే ధనం చేతికి రాగానే అతిగా ఉత్సాహపడి ఆలోచించకుండా ముందుకు దూకకండి. ఈ కాలంలో ప్రతి అడుగు నెమ్మదిగా, స్థిరంగా ఆచితూచి వేయడం చాలా అవసరం అండి. మూడవ తప్పు పాత తప్పుల వైపు వెళ్ళడం. గతంలో మిమ్మల్ని నష్టపరిచిన, మోసం చేసిన వ్యక్తులు లేదంటే చెడు అలవాట్లు మళ్ళీ మీ చుట్టూ తిరిగితే అత్యంత అప్రమత్తంగా ఉండటం. గ్రహాలు మీకు ముందే హెచ్చరికలు ఇస్తూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని సకాలంలో దూరం జరగడం మీ బాధ్యత అండి. అలానే మిథున రాశి వారి జీవితంలో ఈ సంవత్సరం కేవలం ఒక సాధారణ మలుపు మాత్రమే కాదండి. ఇది మీ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి ప్రారంభమయ్యే ఒక సరికొత్త స్వర్ణ అధ్యాయం. ఈ అధ్యాయం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో నిరంతరం కొనసాగాలి అంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనకు అత్యంత ముఖ్యమండి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం చేతిలో డబ్బు ఉండటం మాత్రమే కాదండి. మనసులో నెమ్మది, ఇంటిలో సమృద్ధి, శాశ్వతమైన స్థిరత్వం, కుటుంబ సుఖం మరియు అభయ భద్రత. ఆ తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటేనండి. రోజువారీ పూజలో ప్రశాంతమైన శ్రద్ధతో లక్ష్మీనామాన్ని లేదంటే అష్టలక్ష్మీ స్తోత్రాన్ని రోజు ఒకే సమయానికి జపించడం. ఈ దివ్య మంత్రం జపం మీ మనసులోని అశాంతిని పూర్తిగా శాంతింపజేస్తుంది. మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది. మీ ఇంట్లో సానుకూల శక్తిని ఎప్పుడు కూడా నిలిపి ఉంచుతుంది. ఈ నిరంతర జపం వల్ల మీ చేతికి వచ్చిన ధనం ఎక్కడికి పోకుండా నిలుస్తుంది. మీ బంధాలు బలపడతాయి. మీ
ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. అంటే బ్రహ్మాండ శక్తులు మరియు సర్వేశ్వరుని అనుగ్రహంపై పరిపూర్ణమైన విశ్వాసము ఉంచండి. మీకు ఎక్కడ ఎటువంటి అన్యాయము జరగదు. మీ ఓర్పుకు, మీ నిజాయితీకి తగిన గొప్ప ఫలితం తప్పకుండా దక్కుతుందండి. సమాజంలో మీరు అత్యంత ఉన్నతమైన ఆత్మగౌరవంతో తలెత్తుకుని నిలబడతారండి. ఓం నమః శివాయ.